అధ్యక్షుడు 4 రోజుల కింద బీజేపీ ప్రభుత్వం మోడీ నాయకత్వంలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ని రద్దు చేసి రిప్లేస్ చేసి జీరామ్జీ అనే ఒక చట్టం తీసుకొచ్చారు. యూపీఏ ప్రభుత్వం 2004లో అధికారంలో వచ్చిన తర్వాత 2005లో సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ కలిసి భారతదేశం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి వ్యవసాయ ఆధారిత కూలీలకి ఖచ్చితమైన ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ చట్టం తీసుకురావడం జరిగింది. ఇవాళ భారతదేశంలో 16 కోట్ల మందికి సంవత్సరానికి 100 రోజుల చొప్పున ఉద్యోగ అవకాశాలు దొరుకుతుంటే వాటిని బలహీనం చేయాలని 11 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం కోసం కృషి చేస్తూ 4 రోజుల కింద జీరామ్జీ యాక్ట్ తీసుకొచ్చారు. దానివల్ల ఆ గ్రామీణ ప్రాంతంలో యువకులకు ఇబ్బంది అయింది, ఎంప్లాయ్మెంట్ దొరకదు. రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని దివాళా తీసున్నాయి. ఇప్పుడే మన పెద్దలు సంజీవ్ రెడ్డి గారు చెప్పినట్టు 40% అమౌంట్ కాంట్రిబ్యూషన్ రాష్ట్రాలు ఇస్తే 60% ఆయన ఇస్తాడ. అంటే ఏంటి? దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ స్కీమ్ ఎత్తేద్దామని. ఇవాళ నరేగా ప్రోగ్రాం వచ్చిన తర్వాత ఎన్నో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. వాటిని ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ గా ప్రపంచ దేశాలు, సోషలిస్ట్ క్యాపిటలిస్ట్ దేశాలు కూడా వాటిని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు జీరామ్జీ యాక్ట్ తీసుకురావడం వల్ల అర్థం లేని యాక్ట్ అది. దానివల్ల ఎవరికీ బెనిఫిట్ ఉండదు. అది నడిచే పరిస్థితి లేదు. దానికి ఒక థీమ్ లేదు, సిద్ధాంతం లేదు. కేవలం మహాత్మా గాంధీకి వ్యతిరేకంగా ఆ పేరు తీసేసి జీరామ్జీ పేరు పెట్టిర్రు. ఆ వాక్యం మోడీకి చదవడం కూడా రాదు. అటువంటి స్కీమ్ తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న గ్రామీణ ప్రాంత యువకులను నష్టం చేశారు. దాన్ని సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో భారతదేశంలో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్లు వ్యతిరేకించి ఆ బిల్లు వాపసు తీసుకోవాలని ఐఎన్టీసీ డిమాండ్ చేస్తుంది.